Welcome to Basara Institute in Hyderabad. My name is Anjaneyulu, Botany faculty. ఓకే, గత వీడియోలో మనము పీజీటీలో బాటనీ సిలబస్కు సంబంధించిన విషయాలని నేర్చుకోవడం జరిగింది. ఓకేనా, పీజీటీ టీజీటీకి సంబంధించిన సిలబస్ ఏంటిది అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ దానితో పాటుగా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూడడం జరిగింది. ఓకేనా, మొన్న జరిగిన వీడియోలో ఒకటేంటిదనంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అని చెప్పి మనము సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకేనా, ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ లక్నో అని చెప్పాము. ఓకే, లక్నో కాదండి, అదేంటిదనంటే కటక్. ఓకేనా, కటక్. ఓకే, అదొక్కటి చేంజ్ చేసుకోండి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కటక్. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మనము ఈరోజు ఏం చేద్దామనంటే 2019లో జరిగిన గురుకుల పీజీటీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్, ఓకేనా, ప్రీవియస్ క్వశ్చన్స్ మనము పరిశీలించడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అంటే ఇక్కడ మనము చేయవలసింది ఏంటంటే 2019-17లో జరిగినది, కాకపోతే 2019లో పోస్టులు పీజీటీ మీద ఎక్కువగా ఉన్నాయి. దాని మీద మనకు ఆ సిలబస్ దాని ప్రకారం ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఈరోజు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఓకే, డిగ్రీలో ఉన్నది ఆ డిగ్రీ బిట్స్ తీసుకొచ్చి అడగడం జరిగింది. ఓకేనా, అయితే ఈ ఆనంద్ చక్రవర్తి అనే శాస్త్రవేత్త సైంటిస్టు డెవలప్మెంట్ చేసిన కనుగొనబడిన బ్యాక్టీరియా ఏంటిదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా, ఏంటిదది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే సూడోమోనాస్ పుట్టిడా. సూడోమోనాస్ పుట్టిడా. ఓకేనా, ఏం చేస్తుంది ఇది అని అంటే సూపర్ బగ్ అంటున్నాం. ఓకేనా, సూపర్ బగ్ అనేది నెక్స్ట్ దాన్ని అంటే నెక్స్ట్ ఈ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందనంటే నూనె అంటే సముద్రంలో ఏదైనా స్టీమర్స్ ఆయిల్స్ తీసుకెళ్లేటప్పుడు ఏదైనా ప్రమాదం చేత ఆ ఆయిల్స్ అంతా నీటి మీద తేలి ఆడిందనుకోండి, అప్పుడు ఏమైందంటే ఆ నీటి లోపల ఆక్సిజన్ కరిగే స్వభావం అనేది తగ్గిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న జలచర జీవులకు ప్రాణహాని కలుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాని సూడోమోనాస్ పుట్టిడా బ్యాక్టీరియాలని నెక్స్ట్ వాటి మీద చల్లినం అనుకో, అప్పుడు ఏం చేస్తుంటే ఆ నూనెని ఆ తెట్టుని, ఓకేనా, నీటి మీద తేలియాడిన తెట్టుని ఏం చేస్తంటే విచ్ఛిన్నం చేసి, ఓకేనా, అక్కడ నూనె తెట్టు లేకుండా చేయడం జరుగుతుంది. ఓకే, అది ఏంటిదనంటే సూడోమోనాస్ పుట్టిడా బ్యాక్టీరియా. ఓకేనా, దిస్ ఈజ్ స్ట్రెయిన్ ఈజ్ డెవలప్డ్ బై ఆనంద్ చక్రవర్తి. ఓకేనా, ఇది డిగ్రీలో ఉందండి, ఇంటర్ స్టాండర్డ్లో లేదు, అయినప్పటికీ ఇది అడిగినట్టు చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్యాక్చరైజేషన్ ఇన్వాల్వ్స్ అని క్వశ్చన్ ఇచ్చిందండి. ఓకే, ఒకటి ఏంటిదనంటే హీటింగ్ ఆఫ్ మిల్క్ టు 62.8 సెంటీగ్రేడ్ ఫర్ 30 minutes అని ఇచ్చింది ఒకటి. రిమూవల్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ మిల్క్ బై హీటింగ్ అని ఇచ్చిండు. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ మిల్క్ ఎట్ 40 degrees సెంటీగ్రేడ్ ఇన్యాక్టివేటెడ్ మైక్రోబ్స్ అన్నాడు. స్టెరిలైజేషన్ ఆఫ్ ద మిల్క్ బై ద ఆల్ఫా రేడియేషన్ అన్నాడండి. అంటే ఇది కాదు. ఓకేనా, నెక్స్ట్ -40 degrees సెంటీగ్రేడ్ కాదండి. ఓకేనా, హీట్ చేస్తే మైక్రో ఆర్గానిజం చనిపోతే దాన్ని ప్యాక్చరైజేషన్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ ద మిల్క్ అన్నాడు. ఓకేనా, అంటే మిల్క్ నుంచి వాటర్ని సపరేట్ చేయడం కాదండి ప్యాక్చరైజేషన్ అంటే. నెక్స్ట్ ఏంటిది ఇక్కడ అనంటే హీటింగ్ ఆఫ్ మిల్క్ టు 62.8 degrees సెంటీగ్రేడ్ ఫర్ 30 minutes. ఓకేనా, ఇది మనకి 8th క్లాస్లో ఉన్నది, ఇంటర్మీడియట్లో కూడా ఉన్నదండి ఈ బిట్టు. కాకపోతే మనకి స్టాండర్డ్ వచ్చేసినట్లే కొన్ని దాంట్లో ఏం చేసిందంటే ప్రీవియస్ బిట్లో నెక్స్ట్ 70 degrees సెంటీగ్రేడ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే 60 to 70 degrees సెంటీగ్రేడ్ మధ్య ఈ టెంపరేచర్ని గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఓకేనా, దీస్ ఆర్ ద ప్యాక్చరైజేషన్ ఈజ్ డిస్కవర్డ్ బై లూయిస్ ప్యాక్చర్ అనే శాస్త్రవేత్త ప్యాక్చరైజేషన్ని కనుగొనడం జరిగింది. ఒకటే కాదు, ఈయన చాలా రకాల డిస్కవరీస్ ఏంటి అని అంటే నెక్స్ట్
ఇక్కడ కొన్ని రెబీస్ వ్యాధికి టీకాను కనుగొనడం జరిగింది. ఓకేనా, ఎవరు? లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త. నెక్స్ట్ అదేవిధంగా పట్టుపురుగుల మీద సూక్ష్మజీవులు దాడి చేయడం వలన పట్టుపురుగులు చనిపోతాయని కనుగొన్నాడు. ఎవరు అని అంటే లూయిస్ ప్యాచర్. ఇతని వలన ఏమైందంటే ఫ్రాన్స్లో, నెక్స్ట్ ఫ్రాన్స్ దేశం అండి, అక్కడ ఎక్కువగా ద్రాక్ష నుంచి వైన్స్ తయారు చేసేవాళ్ళు. అది తయారు చేసిన తర్వాత వెంటనే ఖరాబ్ అయిపోయేది. ఓకేనా, కారణం ఏంటనంటే నెక్స్ట్ అక్కడ ప్యాక్చరైజేషన్ చేయకుండానే నిల్వ చేయడం వలన వైన్స్ తొందరగా పాడైపోయేది. దాన్ని నిల్వ చేయడానికి, చాలా రోజులు నిల్వ చేయడానికి ప్యాక్చరైజేషన్ చేసిన తర్వాత వాటిని చాలా రోజులు నిల్వ ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి అక్కడ వైన్స్ ఇండస్ట్రీ కూడా ఫ్రాన్స్లో బాగా డెవలప్మెంట్ చేసింది ఎవరంటే లూయిస్ ప్యాచర్ అనే శాస్త్రవేత్త. ఓకే, దీస్ ఆర్ ఈజీ క్వశ్చన్. ఇది ఉన్న దాంట్లో ఇది ఈజీ క్వశ్చన్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ the cellular organelles which is involved in conversion of stored lipids to carbohydrates. Okay na, stored lipids converting into stored lipids is converting into కార్బోహైడ్రేట్స్ గా మార్చేది ఏంటిది? ఇక్కడ ఏ సెల్ ఆర్గనెల్స్ అని అంటే నెక్స్ట్ 4 సెల్ ఆర్గనెల్స్ ఇచ్చిండండి. ఇక్కడ ఒకటి ఏంటిదని అంటే గ్లయాక్సిజోమ్, నెక్స్ట్ లైసోజోమ్, పెరాక్సిజోమ్, నెక్స్ట్ రైబోసోమ్స్. ఓకే, మరి దీనిలో ఉన్న వాటిలో మనము నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదని అంటే గ్లయాక్సిజోమ్స్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కన్వర్ట్ టు, ఓకేనా, లిపిడ్స్ కన్వర్ట్ టు కార్బోహైడ్రేట్. ఆన్సర్స్ వచ్చి ఏంటిదని అంటే గ్లయాక్సిజోమ్స్ అని చెప్పడం జరుగుతుందండి. దీన్నే గ్లయాక్సలేట్ సైకిల్ అంటాం. ఓకేనా, గ్లయాక్సలేట్ సైకిల్ ఏం జరుగుతుందంటే లిపిడ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ కార్బోహైడ్రేట్స్. రిమైనింగ్ సెల్ ఆర్గనెల్స్ తీసుకున్నాం అనుకో, దీని మీద కూడా ప్రీవియస్ బిట్ అడిగిందండి. ఓకేనా, క్వశ్చన్ ఏమడిగినానంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయని అడిగింది ఒకసారి. ఓకేనా, ది హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఎక్కడ ఉంటాయంటే లైసోజోమ్లో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటిదని అంటే ప్రోటీన్ సింథసిస్. Ribosomes is involvement in the protein synthesis. Okay, next one is peroxisome. Peroxisomes involvement in the next fats oxidization and converting into phospholipids. And also involve, it is helps the photorespiration in the plant. Photorespiration కూడా యూజ్ కావడం జరుగుతుంది. ఓకే, దీనిగా ఫ్యాటీ యాసిడ్స్ని ఆక్సిడైజేషన్ చేసి ఫాస్ఫోలిపిడ్ తయారు చేయడానికి కూడా ఏంటిది పెరాక్సిజోమ్ అనేది ఇన్వాల్వ్మెంట్ కావడం, దాని యొక్క సహాయం అనేది ఉపయోగపడుతుంది. ఇంకా ఏంటిదని అంటే ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విష పదార్థాల నుండి కణానికి రక్షణ చేకూరుస్తుంది. ది పెరాక్సిజోమ్ ఈజ్ హెల్ప్స్ ది ప్రొటెక్ట్ టు ద సెల్ ఫ్రమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ టాక్సిన్. కాబట్టి ఇక్కడ సెల్ ఆర్గనెల్స్లో ఏంటి అని అంటే వాటి ఫంక్షన్స్ ఇస్తుండు, ఏ సెల్ ఆర్గనెల్స్ దానిలో ఇన్వాల్వ్మెంట్ అవుతుందని అడగడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆల్ సెల్ ఆర్గనెల్స్ ఫంక్షన్స్ తీసుకోవాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ which of the following enzymes is localized in the mitochondrial మ్యాట్రిక్స్. మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఉన్న ఎంజైమ్స్ ఏంటిదని అడిగిందండి ఇక్కడ. ఓకేనా, అంటే చూడండి మనకు మైటోకాండ్రియా తీసుకున్నట్లయితే ఇది మైటోకాండ్రియా. ఓకేనా, దీని లోపల దీని ద్రవ పదార్థం, ఈ ద్రవ పదార్థాన్ని ఏమంటున్నాం అనంటే మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ అంటున్నాం. ఓకే, దీస్ ఆర్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. అయితే మరి ఇక్కడ ఉన్న ఎంజైమ్స్ ఏంటిదని ఇచ్చిండు, గ్లిజరాల్డిహైడ్, డిహైడ్రోజినేజ్, ఎక్సోకైనేజ్, పైరువేట్ డిహైడ్రోజినేజ్, ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. అంటే ఇక్కడ చూడండి ఇది మనం ఒక సెల్ అనుకుంటున్నాం. మరి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఎక్కడ ఉంటుందనంటే సైటోప్లాజంలో ఉంటుందండి ఈ ఎంజైమ్ అనేది. ఎక్సోకైనేజ్ ఎంజైమ్ కూడా సైటోప్లాజంలోనే ఉంటుంది. ఓకేనా, ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ కూడా సైటోప్లాజంలోనే ఉంటుంది. అంటే ఇది నెక్స్ట్ ఇది ఏంటిదనంటే మనకు గ్లైకాలసిస్ జరగడానికి ఉపయోగపడే ఎంజైమ్స్.
ఓకేనా, దీస్ ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద గ్లైకాలసిస్. మరి గ్లైకాలసిస్ ఎక్కడ జరుగుతుంది అని అంటే సైటోప్లాజంలో జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ సైటోప్లాజంలో జరుగుతుంది కాబట్టి ఈ ఎంజైమ్స్ మరి ఎక్కడ మైటోకాండ్రియాలో ఉండవు. మరి మైటోకాండ్రియాలో ఉండే ఎంజైమ్స్ ఏంటిదని అడిగిండు. ఏంటిది అని అంటే ఆన్సరు ఏం పెట్టాలి, పైరువేట్ డిహైడ్రోజినేజ్. పైరువేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందని అంటే నెక్స్ట్ చివరికి నెక్స్ట్ అక్కడ ఉన్న ఏంటిది పైరువిక్ యాసిడ్ అనేది నెక్స్ట్ అదేవిధంగా మైటోకాండ్రియాలోకి ప్రవేశించిన తర్వాత అది డీకార్బాక్సిలేషన్ చర్యకు లోను కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిడైజేషన్ చర్యకు లోను కావడం జరుగుతుంది. దానికి ఉపయోగపడేది ఏంటంటే పైరువేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. ది పైరువేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పైరువేట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. గుర్తుపెట్టుకోవాలి. అంటే చూడండి ఇక్కడ చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయండి. ఓకేనా, ఇది రెస్పిరేషన్లో ఏంటిది గ్లైకాలసిస్లో ఒక 10 బయోకెమికల్ రియాక్షన్స్ ఉంటాయి, 10 ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మైటోకాండ్రియా మ్యాట్రికలో క్రెబ్స్ సైకిల్ అక్కడ ఎంజైమ్స్ ఒక 10 ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈటీఎస్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎంజైమ్స్ ఏవి ఎక్కడ ఉంటున్నాయి, ఏవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి చాలా స్టాండర్డ్ బిట్స్ అనేవి. నెక్స్ట్ ఎందుకనంటే అన్ని ఎంజైమ్స్ ఇవి మరి ఇది ఒకటి మైటోకాండ్రియా మాత్రికలో ఉంటుంది, రిమైనింగ్ అన్ని ఎక్కడ ఉంటున్నాయి అని అంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ సైటోప్లాజంలో ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఫిజియాలజీ నుంచి బిట్ అండి, రెస్పిరేషన్ నుంచి బిట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇలాంటి బిట్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి, ఏదనేది కన్ఫ్యూజ్ అవుతుంటాయి. మనకు ఆ సైకిల్స్ అన్ని గుర్తుపెట్టుకుని ఎంజైమ్స్ అన్ని గుర్తుపెట్టుకుంటేనే ఇలాంటి బిట్టు మనం చేయగలుగుతాం, లేకపోతే ఏదో ఒకటి పెట్టేసేస్తాం. ఓకేనా, నెక్స్ట్ బిట్ వచ్చేసి మ్యాచింగ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోవింగ్ లిస్ట్ 1 లిస్ట్ 2. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చింది ఇది అని అంటే ఫస్ట్ ఇయర్లో ఉన్న నెక్స్ట్ ఏంటిదని అంటే మియాటిక్ డివిజన్ అండి. మియాటిక్ డివిజన్లో ఒక 5 దశలు ఉంటాయని చెప్పినాం మనం ఆల్రెడీ. దానిలో నెక్స్ట్ ఏ దశ ఇచ్చిండు, నెక్స్ట్ ఏది ఎక్కడ జరుగుతుందని ఇచ్చిండండి ఇక్కడ. ఓకే, 1 లెప్టోటిన్, జైగోటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. ఓకే, ఇక్కడ ఏం చేసినానంటే ఇన్ సీక్వెన్స్గా కాకుండా సినాప్సిస్, డిజల్యూషన్ ఆఫ్ సినాప్టోమియల్ కాంప్లెక్స్, కాంపెన్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్, మియాటిక్ స్పిండిల్ అసెంబ్లీ, నెక్స్ట్ అపియరెన్స్ ఆఫ్ ద రీకాంబినేషన్ నోడ్యూల్స్ అన్నాడు. అంటే చూడండి ఇక్కడ దీనికి మ్యాచింగ్ చేయాలి, ఏది ఎక్కడ జరుగుతుంది అనేది మనకు 1 or 2 తెలిస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకు బిట్ వచ్చేస్తుందండి. అంటే లెప్టోటిన్ అనేది ఏకు తీసుకున్నట్లయితే ఏంటిదనంటే ఏకి మనము కంపాక్షన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని పెట్టొచ్చండి. అంటే ఏకు 3 వచ్చింది, అంటే ఫస్ట్ 1లో ఏకు 3 ఉందండి. ఓకేనా, అంటే నెక్స్ట్ ఇక లేదు ఇక. అంటే ఇంకోటి మరి కన్ఫర్మేషన్కి ఏంటిది ఇక్కడ జైగోటిన్ అనేది జైగోటిన్లో జరిగేది ఏంటిదని అంటే సినాప్సిస్. ఓకేనా, అంటే బీకి ఏమొస్తుంది అని అంటే 1 వచ్చింది. ఓకేనా, కరెక్ట్ ఇది. అంటే నెక్స్ట్ అదేవిధంగా జైగోటిన్ అంటే సినాప్సిస్ అంటే ఏంటంటే క్రోమోజోములు జత కూడడాన్ని ఏమంటామనంటే సినాప్సిస్ అంటాం. ఏ పేర్ ఆఫ్ ద క్రోమోజోమ్స్, పేరింగ్ ఆఫ్ ద క్రోమోజోమ్స్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ సినాప్సిస్. ఏ దశలో జరుగుతుంది అని అంటే జైగోటిన్ దశలో జరుగుతుంది. నెక్స్ట్ దశ వచ్చేసి డిప్లోటిన్. మరి డిప్లోటిన్ దశకు వచ్చినట్లయితే ఇక్కడ ఏం మార్పు జరుగుతుందనంటే నెక్స్ట్ దిస్ డిప్లోటిన్ స్టేజ్ ది డిజల్యూషన్ ఆఫ్ సినాప్టోనిమల్ కాంప్లెక్స్. ఈ దశలో సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనే ఒక పదార్థము డిజల్యూషన్ కరిగిపోవడం జరుగుతుంది. దానివలన ఏమైతుందంటే క్రోమోజోమ్స్ అనేటివి వికసించుకోవడం జరుగుతుందండి. అంటే సికి వచ్చేసి ఏంటిదనంటే నెక్స్ట్ సెకండ్ 1. నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్యాకెటిన్ ఏంటిదనంటే ప్యాకెటిన్లో రీకాంబినేషన్ నోడ్యూల్స్, అపియరెన్స్ ఆఫ్ ద రీకాంబినేషన్ నోడ్యూల్స్. అంటే డీకి ఏంటిదనంటే 5th. ఓకేనా, ఇది ప్యాకెటిన్ దశలో. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ప్రతిసారి ఆల్రెడీ మనం ఇంత ప్రీవియస్ బిట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాము దీని మీద. ఓకేనా, మైటాసిస్ మియాసిస్ మీద కంపల్సరీగా బిట్ అండి, పీజీటీలో బిట్ అడిగింది, ఇది ఆల్రెడీ పీజీటీలో అడిగిండు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అనదర్ వన్. Large, empty and colorless cells in grass make the leaves curl
ఇన్వార్డ్, కర్ల్ ఇన్వార్డ్ అంటే పత్రాలు ఏమవుతున్నాయి, నెక్స్ట్ దగ్గరికి ముడుచుకుంటాయి. నెక్స్ట్ మినిమైజ్డ్ వాటర్ లాస్ ఆర్ కాల్డ్, దాన్ని ఏమంటారు, ఎక్కడ జరుగుతుంది, ఏ సెల్స్లో జరుగుతుంది అని ఇచ్చిందండి. ఓకే, ఏ సెల్స్లో జరుగుతుంది అని అంటే మనం ఏం చెప్తామనంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిదని అంటే బుల్లీ ఫామ్ సెల్స్ అంటాం. ఓకేనా, అంటే నెక్స్ట్ ఏకదళ బీజ మొక్కలలో ఈ విధంగా అప్పర్ ఎపిడర్మిస్ అంటాము, అప్పర్ ఎపిడర్మిస్. నెక్స్ట్ దీని ఏమంటామనంటే లోవర్ ఎపిడర్మిస్ అంటాం. దీని ఊర్ధ్వబాహ్య చర్మం, దీని అధోబాహ్య చర్మం అంటాం. అధోబాహ్య చర్మంలో, ఊర్ధ్వబాహ్య చర్మంలో, ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏముంటాయంటే కొన్ని కణాలు అనేటివి పరిమాణంలో పెద్దగా ఉంటాయి, ఈ పెద్దగా ఉన్న కణాలను ఏమంటామనంటే బుల్లీ ఫామ్ సెల్స్ అంటాం. అవి వాటర్ లాస్ అయినప్పుడు ఏమైందంటే గడ్డి జాతి మొక్కలలో పత్రాలు, మొక్కజొన్న, జొన్నలో పత్రాలు పొడవుగా ఉండి ఇట్లా ముడుచుకుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ విప్పారడం జరుగుతుందండి. ఓకేనా, అంటే లీవ్స్ కర్ల్ ఇన్వార్డ్ టు మినిమైజ్డ్ వాటర్ లాస్. నీళ్ళు వాటర్ లాస్ అయినప్పుడు ఇలా ముడుచుకుంటాయి, మళ్ళీ వాటర్ దాంట్లో చేరగానే ఈ విధంగా మళ్ళీ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఏ కణాలు యూజ్ అవుతాయి అని అంటే బుల్లీ ఫామ్ సెల్స్లు అనేటివి. ఓకేనా, ఎక్కడ ఉంటాయి ఇవి అని అంటాడు అంటే మోనోకాటిలెడిన్ లీవ్స్లో ఉంటున్నాయి. ఓకేనా, ఏకదళ బీజ పత్రాలు ఎక్కడ ఉంటాయి అంటాడు, అప్పర్ ఎపిడర్మిసా లోవర్ ఎపిడర్మిసా అని అడుగుతుంటాడండి. ఓకేనా, ఓకే, ఎక్కడ ఉంటాయి అని అంటే ఏం చెప్పాలి, దీస్ ఆర్ అక్కర్స్ ఇన్ ద అప్పర్ ఎపిడర్మిస్. ఓకే, దీస్ ఆర్ ద నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో అనాటమీ పార్ట్ తీసుకున్నట్టయితే, లీఫ్, స్టెమ్, అనాటమీ పార్ట్ తీసుకున్నట్టయితే దానిలో ఈ క్వశ్చన్ ఉంది టిష్యూస్ నుంచి. నెక్స్ట్ రూట్, స్టెమ్, లీఫ్ వాటి యొక్క అనాటమీ పార్ట్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి అడిగిందండి బిట్టు. ఓకేనా, ప్లాంట్ టిష్యూ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే టీలోసెంట్రిక్ క్రోమోజోమ్. టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటే ఏందో ఇక్కడ ఇచ్చిండు. ఓకేనా, మరి ఇక్కడ చూడండి టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ అని అంటే సెంట్రోమియర్ ఈజ్ లొకేటెడ్ నియరెస్ట్ టు వన్ ఎండ్ ఆఫ్ ద క్రోమోజోమ్ రిజల్టింగ్ ఇంటూ వన్ షార్ట్ అండ్ వన్ లాంగ్ ఆర్మ్స్ అన్నాడు. ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటాము యాక్చువల్గా అని అంటే దీన్ని సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటాం. సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అని పిలవడం జరుగుతుందండి. అంటే ఇది కాదు. ఓకే, నెక్స్ట్ సెంట్రోమియర్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద మిడిల్ ఫార్మింగ్ టు ఈక్వల్ ఆర్మ్స్ ఆఫ్ ద క్రోమోజోమ్. ఓకేనా, ఈ విధంగా సెంట్రోమియర్ కనుక క్రోమోజోమ్ యొక్క మధ్యలో ఉంటే, ఓకేనా, ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటామనంటే మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటామండి. మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటాం. అంటే ఇది కాదు. ఓకేనా, ది సెంట్రోమియర్ ఈజ్ సిచ్యువేటెడ్ క్లోజ్ టు ఇట్స్ ఎండ్ ఫార్మింగ్ వన్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ అండ్ వన్ వెరీ లాంగ్ హార్మ్ అంటున్నాడు. అంటే చూడండి ఇక్కడ క్రోమోజోముల్లో ఏమవుతుందనంటే ఇగో ఈ విధంగా, ఓకేనా, ఈ విధంగా సెంట్రోమియర్ ఎలా లొకేట్ అవుతుంది అని అంటే నెక్స్ట్ ఇగో ఈ విధంగా లొకేట్ కావడం జరుగుతుందండి. ఓకేనా, అంటే నెక్స్ట్ ఈ విధంగా లొకేట్ కావడం వలన నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక కొనకి దగ్గరగా ఉండడం వలన, ఓకేనా, ఒకటేమో బాహు అనేది చాలా పొడవుగా ఉంటుంది, ఒకటేమో చాలా పొట్టిగా ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ లాంగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. ఓకేనా, ఈ విధంగా ఉంటే దీన్ని ఏమంటామనంటే దీన్ని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ అని చెప్పడం జరుగుతుంది దీన్ని. అంటే ఇది కాదు. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, క్రోమోజోమ్ హ్యాస్ టర్మినల్ సెంట్రోమియర్. ఓకేనా, అంటే క్రోమోజోమ్ అనేది ఇది క్రోమోజోమ్ అని అనుకుంటే నెక్స్ట్ దీని యొక్క టర్మినల్ ఇక్కడ ఈ చివరి భాగంలో సెంట్రోమియర్ ఉంటే దాన్ని ఏమంటామనంటే టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ అని పిలవడం జరుగుతుందండి. అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే 4th వన్ ఆన్సర్. అంటే చూడండి ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చేసి దాని డెఫినేషన్స్ ఇచ్చిండి ఇక్కడ మనకి. ఓకేనా, అంటే అదేంటిదో మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది సెల్ బయాలజీ నుంచి బిట్ అండి, సెల్ బయాలజీ నుంచి బిట్టు. ఇది నెక్స్ట్ బిట్ తీసుకున్నట్లయితే ఓకేనా, ఇన్ ఎపిఫైటిక్ ప్లాంట్స్ అడ్వాంటిటియస్ రూట్స్ ఆర్ స్పెషలైజ్డ్ టు అబ్జార్ప్షన్ of moisture from
అట్మాస్ఫియర్. సచ్ రూట్స్ ఆర్ కాల్డ్. ఓకేనా, అంటే కొన్ని రూట్స్ ఏం చేస్తాయి అంటే అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చరైజేషన్ని అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ ఏంటివి పిల్లర్ రూట్స్ అంటే కావు. ఓకేనా, ఎక్కడ ఉంటాయి పిల్లర్ రూట్స్ అనేటివి? బనియాన్ ట్రీలో ఉంటాయి. ఈ విధంగా బనియాన్ ట్రీ ఉన్నప్పుడు దాని బ్రాంచెస్ నుంచి వచ్చి నెక్స్ట్ దీనికి అడిషనల్గా సపోర్టింగ్ ఇస్తాయండి. దాన్ని ఏమంటామనంటే పిల్లర్ రూట్స్ అంటాం. ఓకేనా, అది కాదు. నెక్స్ట్ స్టిల్ టు రూట్. స్టిల్ టు రూట్స్ ఎక్కడ ఉంటాయంటే మేజ్. ఓకేనా, ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఒక నోడు, అంటే నోడ్ దగ్గర నుంచి భూమికి దగ్గరగా ఉన్న నోడ్స్ నుంచి రూట్స్ వస్తే దీన్ని ఏమంటామంటే స్టిల్ టు రూట్స్ అంటాం. ఇవి కాదు, నోడ్యులార్ రూట్స్ అంటాం. ఓకేనా, ఆల్రెడీ మనం చెప్పాము ఇంత. ఏంటిదనంటే నోడ్యులార్ రూట్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫాబేసీ మెంబర్. ఓకేనా, ఫాబేసీ మెంబర్. ఓకేనా, రూట్స్ మీద రూట్ నోడ్యూల్స్ ఉంటాయి. ఓకేనా, నైట్రోజన్ ఫిక్సేషన్కి యూజ్ అవుతుంది. లెగ్యూమినేసి ఫ్యామిలీలో ఉంటున్నదండి. క్రోటలేరియా, గ్రౌండ్ ఉన్నట్టు, బీన్స్. ఓకేనా, అక్కడ ఉంటుంది కాబట్టి రూట్ నోడ్యూల్స్ దీనిలో ఉంటుంది. మరి ఇది కాదు మ్యాచరైజేషన్ అబ్జార్ప్షన్ చేసుకునేది. ఓకే, ఏంటిదనంటే వెలామిన్ రూట్స్. ఆన్సర్ వచ్చేసి వెలామిన్ రూట్స్. వెలామిన్ రూట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ ఆర్ మాయిశ్చర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. వాండా అనే మొక్క ఏమవుతుందనంటే అది వివిధ రకాల మొక్కల మీద పెరుగుతుందండి. ఎపిఫైటిక్ ప్లాంట్స్ అంటాం. ఓకేనా, అలాంటి మొక్కలు వాతావరణంలో ఉన్న తేమని గ్రహించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మొక్కలు ఆ భూమితోటి అటాచ్మెంట్ ఉండకపోవడం వలన నెక్స్ట్ అట్మాస్ఫియర్ నుంచి వాటర్ని అబ్జార్ప్షన్ చేసుకోవడం జరుగుతుంది. వెలామిన్ రూట్స్ అంటాము. అలాంటి టిష్యూని ఏమంటామనంటే వెలామిన్. వెలామిన్ వెలామిన్ టిష్యూ. వెలామిన్ రూట్స్ ఉండే టిష్యూని ఏమంటామనంటే వెలామిన్ టిష్యూ అంటాం. ది వెలామిన్ రూట్స్ హ్యావింగ్ ద టిష్యూ, ఇట్ ఈస్ కాల్డ్ వెలామిన్ టిష్యూ. వెలామిన్ టిష్యూ అబ్జార్ప్షన్ ఆఫ్ ద వాటర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్, అబ్జార్ప్షన్ ఆఫ్ ద మాయిశ్చర్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. ఓకేనా, నీటిని కానీ తేమని కానీ వాతావరణంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే నెక్స్ట్ గ్రహించుకోవడం జరుగుతుంది. వాండా అనే మొక్క ఎపిఫైటిక్ రూట్స్, ఎపిఫైటిక్ ప్లాంట్స్లో ఉంటుందండి ఇది. ఓకే, దీస్ ఆర్ ద మార్ఫాలజీ. చూడండి ఇక్కడ మార్ఫాలజీ నుంచి బిట్ అడిగింది ఇక్కడ. అంటే ఎగ్జాంపుల్స్ తీసుకుంటుండు, ఒక్కొక్కసారి దాన్ని అంటే ఏంటిదని అడుగుతున్నాడండి. ఓకే, దీస్ ఆర్ నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోవింగ్. మ్యాచ్ ద ఫాలోవింగ్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏం చేసిండు, కొన్ని ఐటమ్స్ ఇచ్చిండు, ఇక్కడ ఒక కొన్ని ఐటమ్స్ ఇచ్చిండు. దీని ఏం చేసిండు అంటే మ్యాచ్ చేయమంటున్నాడు. ఓకేనా, ఇది కూడా మార్ఫాలజీ అండి. ఓకేనా, మార్ఫాలజీ అంటే ఎక్కడి నుంచి వచ్చేది ఇది అని అంటే ఫ్లవర్. ఓకేనా, టాపిక్ ఫ్లవర్. ఇంత ఉంటుందేమో రూట్, ఇది ఫ్లవర్. ఓకేనా, ఫ్లవర్ ఇన్ఫ్లోరసెన్స్ అండి. దీస్ ఆర్ ఇన్ఫ్లోరసెన్స్. ఇన్ఫ్లోరసెన్స్, ఇన్ఫ్లోరసెన్స్ నుంచి బిట్టు రావడం. ఇన్ఫ్లోరసెన్స్ ప్లస్ ఫ్లవర్ రెండు కలిపి ఇన్ఫ్లోరసెన్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సాలిటరీ సైమ్ అన్నాడు. సయాతియం, హైపంతోడియం, కొరిన్. నెక్స్ట్ కాలీఫ్లవర్, దతురా, యుఫర్బియా, ఫైకస్. సాలిటరీ ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దతురా. ఓకేనా, అంటే ఏకు టూ. ఏకు టూ అంటే ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సయాథియం ఇన్ఫ్లోరసెన్స్. సయాథియం ఇన్ఫ్లోరసెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద యూఫర్బియా. యూఫర్బియా అంటే బీకు త్రీ. బీకు త్రీ అని అంటే నెక్స్ట్ ఇది బీకు త్రీ అంటే ఇది ఎగిరిపోయింది, ఇక ఇది ఎగిరిపోయింది. ఓకే, నెక్స్ట్ తర్వాత హైపంతోడియం. హైపంతోడియం ఇన్ఫ్లోరసెన్స్ ప్రజెంట్ ఇన్ ద ఫైకస్. ఓకేనా, మర్రి మేడి జాతిలో ఉంటుందండి. సీకు. సీక్ ఏంటిదని అంటే ఫోర్త్. ఓకే, ఫోర్త్. నెక్స్ట్ కొరిమ్ ఇన్ఫ్లోరసెన్స్. కొరిమ్ ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కాలీఫ్లవర్. ఓకేనా, కాలీఫ్లవర్. కాలీఫ్లవర్. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటిదని అంటే ఇదండి. ఓకేనా, అంటే చూడండి ఇది మార్ఫాలజీ పార్ట్. ఓకేనా, మార్ఫాలజీ అనగానే ఎగ్జాంపుల్స్, మ్యాచింగ్, ఇది కంపల్సరీగా అడిగే బిట్లు. ఈ ఏరియా నుంచి వెళ్ళి రూటు కానీ, స్టెమ్ కానీ, లీఫ్ కానీ, ఫ్లవర్ కానీ, ఫ్రూట్ కానీ, ఇవన్నీ ఏంటిదని అంటే మార్ఫాలజీ పార్ట్స్. ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీస్ ఆర్ ద మ్యాచింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదనంటే మ్యాచ్ ద ఫాలోవింగ్. మ్యాచ్ ద ఫాలోవింగ్, ఇది కూడా మార్ఫాలజీ. దేని నుంచి అడిగిండు ఇది అని అంటే ఫ్లవర్. ఏంటిదండి ఇది, ఫ్లవర్ నుంచి అడిగిండు. ఓకేనా, ఎగ్జాంపుల్స్ తీసుకున్నాడు అంతే ఇక్కడ. ఓకేనా, లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చిండు.
ఓకే, వాల్వేట్ ఎస్టివేషన్, ట్విస్టెడ్ ఎస్టివేషన్, ఇంబ్రికేట్ ఎస్టివేషన్, వ్యాక్సిల్లరీ ఎస్టివేషన్. ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, గుల్మోహర్, పైసం, కెలోట్రాపిస్, హైబిస్కస్, గ్లోరియోజా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మ్యాచ్ చేయాలి. అంటే ఏంటిదనంటే వాల్వేట్ ఎస్టివేషన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కెలోట్రాపిస్. ఓకేనా? సరే, ఇందులో చూడండి, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏంటిదనంటే xylulose 5-phosphate gives rise ribulose 5-phosphate. ఫస్ట్ వన్, సూడో హెప్టిలోస్ 7-phosphate plus 3-phosphoglyceraldehyde gives rise ribose 5-phosphate plus xylulose 5-phosphate. Third one, fructose 1,6-bisphosphate gives rise fructose 6-phosphate. Fourth one, 3-phosphoglyceric acid gives rise 1,3-bisphosphoglyceric acid. అంటే దీనిలో మనం ఇది అంతా ఏందనంటే మనకు తెలిస్తేనే చేయగలుగుతామండి ఇదంతా. అయితే దీనిలో మనకు ఆర్డర్లో అమర్చండి అని అంటున్నాం. ఆర్డర్లో అమర్చండి అని అంటే ఫస్ట్ ఏర్పడేది ఏంటిదని అంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఏర్పడుతుందండి. ఓకేనా? ఇది ఫస్ట్ ఏర్పడుతుంది అంటే ఫోర్త్ ఎక్కడ ఉందండి? ఫోర్త్ ఇక్కడ స్టార్ట్ అయింది అంటే ఆటోమేటిక్గా ఒకటి తెలిస్తే ఆన్సర్ వచ్చేసింది చూడండి ఇక, ఎందుకంటే మిగతా లేవు ఇక ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఏంటిదంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ ఒక పాస్పేట్ని ఫస్ట్ కార్బన్ పాస్పేట్ కోల్పోతే ఓన్లీ 6 ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా మారడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అవుతుంది. ఓకేనా? థర్డ్ వన్ అవుతుంది, థర్డ్. నెక్స్ట్ తర్వాత సూడో హెప్టిలోస్ 7-phosphate ప్లస్ పాస్ఫోగ్లిజరాల్డిహైడ్ గివ్స్ రైస్ రైబోస్ 5-phosphate ప్లస్ xylulose 5-phosphate. ఇదేమవుతుందనంటే నెక్స్ట్ ఆర్డర్లో అవుతుందండి, సెకండ్. అండ్ ఇక చివరిది ఏంటంటే xylulose 5-phosphate ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ribulose 5-phosphate. ఓకే, దీస్ ఆర్ ద ఫిజియాలజీలో ఫోటోసింథసిస్ నుంచి ఈ క్వశ్చన్ అడిగిందండి. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? ఇలాంటి బిట్ల మీద మనకు అవగాహన రావాలి అని అంటే సబ్జెక్టు మీద బాగా తరోగా ప్రిపేర్ అయి ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోవింగ్ మీన్స్ హియర్ ఇక్కడ కూడా చూడండి ఏంటిదనంటే మనకి ఇది ఎక్కడి నుంచి అడిగిందనంటే ఫ్రూట్ అండి. ఓకేనా? ఫ్రూట్ నుంచి అడగడం జరిగింది. ఓకే, ఫ్రూట్ నుంచి అడిగిండు. మరి ఇక్కడ ఫ్రూట్ నుంచి అడిగినప్పుడు ఏంటిదనంటే ఇక్కడ ఎడిబుల్ లిస్ట్ 1 ఇచ్చిండు, లిస్ట్ 2 ఇచ్చిండు. ఏం చేసిండనంటే ఇక్కడనేమో ఎడిబుల్ పార్ట్ ఏం తినదగినాయి. ఓకేనా? దానికి ఎగ్జాంపుల్స్ ఏంటిదని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఏంటి అని అంటే జ్యూసీ, సక్కలెంట్, ప్లాసెంటల్ ఎయిర్స్ ఆఫ్ ఎండోకార్ప్, కార్టిలెడిన్స్ అండ్ ఫ్లెషీ పెడిసిల్, ఫాల్స్ ఫ్రూట్, సకలెంట్ పెరియాంత్, ఫ్లెషీ థాలామస్. ఓకేనా? డి వరకు ఇచ్చిండండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 4 ఇచ్చేసిండు. పైరస్ మ్యాలస్, సిట్రస్ సైనెన్సిస్, అనకార్డియం ఆక్సిడెంటాలిస్, ఆట్రోకార్పస్ ఇంటిగ్రిఫోలియా. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటిదనంటే జ్యూసీ, సకలెంట్, ప్లాసెంటల్ ఎయిర్ ఆఫ్ ద ఎండోకార్ప్ అన్నాడు. అంటే నెక్స్ట్ అంతర ఫలంలో ఉన్న ఈ భాగం అనేది ఏది తినదగిన భాగం అని అడుగుతున్నాడు. అంటే ఇది ఎక్కడ దీనికి ఏకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే దీనికి సిట్రస్ సైనెన్సిస్ అంటే ఏకు 2 అని అంటే ఈ ఫస్ట్ వన్ ఉన్నది, ఫోర్త్ వన్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ తర్వాత కార్టిలెడిన్స్ అండ్ ఫ్లెషీ పెడిసిల్లేట్. ఓకేనా? పెడిసిల్లేస్ అంటే పుష్ప వృంతము కూడా అక్కడ ఫ్లెషీగా ఉండి తినదగిన భాగం అండి. ఫాల్స్ ఫ్రూట్స్ అంటాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదనంటే నెక్స్ట్ దీస్ ఆర్ అనకార్డియం ఆక్సిడెంటాలిస్. ఓకేనా? ఎగ్జాంపుల్ బీకి ఏంటిదనంటే 3, బీకు 3 అని అంటే ఇది ఎగిరిపోయినట్టే. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా సకలెంట్ పెరియాంత్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఏం చెప్పాలి? ఆర్టోకార్పస్. ఓకేనా? జాక్ ఫ్రూట్ అంటామండి, దానిలో సకలెంట్ పెరియాంత్ అనేది తినదగిన భాగం. ఓకేనా? ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫ్లెషీ థాలామస్ అనేది ఫ్లెషీగా ఎక్కడ ఉంటుంది అని అంటే పైరస్ మ్యాలస్ లో ఉంటుందండి. పైరస్ మ్యాలస్. ఓకేనా? పైరస్ మ్యాలస్ అంటే యాపిల్లో తినదగిన భాగం ఏంటిదంటే థాలమస్ అంటాం. ఓకేనా? దీస్ ఆర్ ఫాల్స్ ఫ్రూట్స్. ఓకేనా? ఫెర్టిలైజేషన్ తర్వాత ఓన్లీ ఓవరీ మాత్రమే ఫ్రూట్గా కన్వర్ట్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్స్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ తర్వాత ఫ్రూట్తో పాటుగా ఇతర పుష్ప భాగాలు. ఓకేనా? ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్
ovary along with the other floral parts is also converting into fruit. It is called false fruit. మరి ఇక్కడ ఏంటిది ఫ్లెషీ థాలమస్ అనేది ఎక్కడ అంటే పైరస్ మ్యాలస్లో ఉంటుందండి. నెక్స్ట్ ఏంటిది డీకి వచ్చేసినట్లయితే 1. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిదనంటే 4th వన్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, చూడండి ఇక్కడ ఫ్రూట్ నుంచి 2 బిట్లు అడిగినట్టు చూడండి. ఫ్రూట్ నుంచి 2 బిట్లు తినదగిన భాగాలు ఏంటి అని ఇచ్చింది ఎగ్జాంపుల్సే. నెక్స్ట్ మ్యాచింగ్ మొత్తం. ఓకేనా, ఇది ఏంటిదనంటే మ్యాచింగ్. నెక్స్ట్ అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది కూడా మ్యాచింగ్. చూడండి ఏంటిది లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చిండు. ఓకే, ఇచ్చి ఏబిసిడి ఇండోల్ 3 ఎస్టిక్ యాసిడ్, ఇథిలిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్స్ అని మెన్షన్ చేసిండు. హియర్ మిథియోనిన్, ఐసోపెంటైల్ పైరోపాస్పేట్, ట్రిప్టోఫాన్, ఫినైల్ అలనిన్, నెక్స్ట్ ప్యూరిన్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ఫైటో హార్మోన్స్ దీన్ని ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తున్నాయి. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇండోలు 3 ఎసిటిక్ యాసిడ్ అని అంటే అదేంటిదనంటే ఆక్సిన్స్ యొక్క రసాయనిక నామం అండి. ఓకేనా, ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్ అంటే ఏ అని అంటాం. ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్ ఈజ్ ఆక్సిన్స్. మరి ఆక్సిన్స్ ఇక్కడ ఏడా ఉంది అని అంటే ఏడ లేదు. ఆక్సిన్స్ అనేది ఎక్కడ లేదు మనకి ఇక్కడ. మరి ఆక్సిన్స్ లేదు, కానీ ఆక్సిన్స్ తయారు కావడానికి కావలసిన అమైనో ఆమ్లం ఉన్నది ఇక్కడ. ఏంటిది అది అమైనో ఆమ్లం అని అంటే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం నుండి ఆక్సిన్స్ అనేటివి తయారవుతాయి. ఓకేనా, మరి ఏ మూలకము ఆక్సిన్స్ తయారు కావడానికి ఉపయోగపడుతుంది అని అంటే జింక్ అనే మూలకం ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ అని అంటే ఏం పెట్టాలి ఇక్కడ? థర్డ్ అంటే ట్రిప్టోఫాన్. ఏకు 3 వచ్చింది. ఏకు 3 అని అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఆప్షన్ అవుతుంది, సెకండ్ వన్ ఆప్షన్ అవుతుంది. అంటే ఇది ఒకటి తెలిస్తే రాదనమాట బిట్టు. నెక్స్ట్ అదేవిధంగా ఇథిలిన్ అనేది ఫైటో హార్మోన్. ఓకేనా, నెక్స్ట్ రైపెనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటాం. ఇట్ ఈస్ హెల్ప్స్ ద రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం. అంటే కాయలు తొందరగా పక్వానికి రావడానికి ఉపయోగపడుతుంది ఇథిలిన్ అనేది. మరి ఇక్కడ ఇథిలిన్కి సంబంధించింది ఏంటిదనంటే ఇథిలిన్ తయారు కావాలంటే ఒక అమైనో ఆమ్లం యూజ్ అవుతుందండి. ఏంటిది అది? మిథియోనిన్. అంటే బీకి ఏంటిదనంటే 1, బీక్ 1 అంటే ఇక్కడ వచ్చేసింది. అంటే ఇది ఎగిరిపోయింది ఇక. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇది తెలిస్తే దీనికి ఆన్సర్ చేయొచ్చు, ఇక ఆటోమేటిక్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక దానికి ఇక నెక్స్ట్ లేవు, ఇక ఏమి లేవు కాబట్టి ఇది ఆన్సర్ పెట్టేయచ్చు ఆటోమేటిక్గా. ఓకేనా, నెక్స్ట్ ఎందుకనంటే ఇంకా టైం వేస్ట్ చేయదు. కాకపోతే మనం దాన్ని సరి అయినదా లేదా చూసుకోవడానికి జిబ్బరెల్లిన్ మీన్స్ హియర్ ఐసోపెంటైల్ పైరోపాస్పేట్ అంటాం వీటిని. ఓకే, సైటోకైనిన్స్ అనేటివి ఏంటి అని అంటే సైటోకైనిన్స్ అనేటివి ప్యూరిన్ ప్రొడక్ట్స్ అంటామండి. ప్యూరిన్ అడినిన్ ప్రొడక్ట్స్ అంటాము, లేకపోతే ప్యూరిన్ ప్రొడక్ట్స్ అంటాం. ఇదేమో ఫినైల్ అలనిన్ అండి, కాదు. ఓకేనా, నెక్స్ట్ సైటోకైనిన్స్ ఆర్ ప్యూరిన్స్, లేదా అడినిన్ ఇచ్చినా పెట్టేయచ్చు అండి. అడినిన్ యొక్క ప్రొడక్ట్స్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫైటో హార్మోన్స్. ఆక్సిన్స్, జిబ్బరెలిన్, సైటోకైనిన్, అబ్సైసిక్ యాసిడ్ ఏబి అంటాము. నెక్స్ట్ ఇథిలిన్ అనేది వాటి ఫంక్షన్స్ మ్యాచింగ్ చేయడం జరిగింది. ప్లాంట్ ఫిజియాలజీ నుంచి బిట్ అడిగింది చూడండి ఇక్కడ. ఓకేనా, ఇది నెక్స్ట్ బిట్. ఇక ఇంకొకటి చూసినట్లయితే ఏంటిదనంటే జెనెటిక్స్ నుంచి బిట్ అడిగింది చూడండి. ఏంటిది అని అంటే జీనోటైపిక్ రేషియో ఆఫ్ క్రాస్ బిట్వీన్ ప్లాంట్స్ హ్యావింగ్ yellow and round seeds. Capital Y, capital R, and green wrinkled seeds అంటాం. ఓకేనా, ఇక్కడ క్యాపిటల్ జీ డబ్ల్యూ ఇచ్చినండి. అలా ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే స్మాల్ వై స్మాల్ ఆర్ అని కూడా ఇస్తుంటాడు. నో ప్రాబ్లం అక్కడ. ఓకేనా, ఇది డామినేటెడ్, ఇదేమో రిసెసివ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా దాని యొక్క రేషియో ఎంత అన్నాడు అంటే ఇక్కడ ఏంటిదనంటే ఇది మామూలుగా డబుల్ హైబ్రిడైజేషన్. ఓకేనా, లేదా దీన్ని డైహైబ్రిడైజేషన్ అంటాం. దీన్ని డైహైబ్రిడైజేషన్. ఓకేనా, డైహైబ్రిడైజేషన్ అంటున్నాము. మరి దీనికి ఏంటిది రేషియో పరంగా తీసుకున్నట్లయితే మరి జీనోటిపిక్ రేషియో అన్నాడు. జీనోటిపిక్ రేషియో అంటే ఇక్కడ 9:3:3:1 అనేది ఏంటిదని అంటే ఫినోటిపిక్ రేషియో ఇది. ఓకేనా, ఫినోటిపిక్ రేషియో అంటే ఇది కాదు. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా 1:1
3:3:2:3:3:1 ఇది కాదండి, అసలు కాదు ఇది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి ఏంటిదనంటే 1:2:1 2:4 2:4 2:1. ఓకేనా. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటిదనంటే ఇది ఆన్సర్ అనేది అవుతుందండి జినోటిఫిక్ రేషియోలో. ఎందుకు అనంటే దీన్ని ఈ విధంగా కూడా మెన్షన్ చేస్తుంటాడు ఒక్కొక్కసారి 1:2:2:4. ఓకేనా. నెక్స్ట్ 2:1:2:1 అని మెన్షన్ చేయడం కూడా జరుగుతుందండి. ఈ విధంగా కూడా ఇస్తుండు. ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిండని మనకి. ఓకే, ఎలా ఇచ్చినా మనకు మొత్తము 16 కాంబినేషన్స్ రావాలండి. 16 అంటే 1 3 4 6 10 12 13 నెక్స్ట్ 15 16 కాంబినేషన్స్ రావాలి. అంటే ఆన్సరు నెక్స్ట్ థర్డ్ 1 ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. దీనిలో మరి 1:2:2:3:3:1 అనేది ఇది కూడా కాదండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి దీనిలో మోనోహైబ్రిడైజేషన్ ఉంటుంది. మోనోహైబ్రిడైజేషన్లో కూడా ఏం చేస్తామంటే 3:1 అంటాము, 3:1 అంటాము. ఫినోటిపిక్ రేషియో, జినోటిపిక్ రేషియో తీసుకున్నట్లయితే 1:2:1 అని అంటాము. ఓకేనా. ఇది ఏంటిదని అంటే జెనెటిక్స్ నుంచి అడిగింది చూడండి బిట్టు. ఓకే. నెక్స్ట్ బర్డ్ ఫ్లూ ఈజ్ కాజ్డ్ బై ద వేరియన్ ఇన్ఫ్లుయెంజా టైప్స్. ఓకేనా. బర్డ్ ఫ్లూ. ఓకేనా. నెక్స్ట్ కోళ్ళకి పక్షులకు వచ్చే బర్డ్ ఫ్లూని కలిగించే వైరస్ ఏంటిదని అడిగిన. అంటే టాపిక్ ఏంటిది ఇక్కడ అని అంటే వైరస్ నుంచి అడిగింది ఇక్కడ బిట్టు. ఓకేనా. ఏంటిది అని అంటే H5N1 అంటాం. H5N1 అనే వైరస్ వలన మనకి బర్డ్ ఫ్లూ అనేది వస్తుందండి. మరి స్వైన్ ఫ్లూ అనేది కూడా వస్తుంది మానవులకి. ఏంటిది H1N1 అనే వైరస్, స్వైన్ ఫ్లూ. ఓకేనా. ఇదేంటిదని అంటే బర్డ్ ఫ్లూ అంటే వైరస్ నుంచి కూడా మనకి బిట్స్ అడిగిందండి. ఓకేనా. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఇంతవరకు ఏంటిదని అంటే ఇవన్నీ ఏంటివి అని అంటే ప్రీవియస్ బిట్స్. నెక్స్ట్ ఇంత అడిగిన ఏంటిది గురుకులాలో 2019లో ప్రీవియస్ క్వశ్చన్స్ బాటనీ నుంచి అడగడం జరిగింది. అంటే ఇవేనా అని అంటే ఇంకా ఉన్నాయి. ఓకేనా. సుమారుగా ఒక 45 బిట్స్ వరకు, 100 బిట్స్కి సుమారుగా ఒక 45 బిట్స్ వరకు ఎక్కడి నుంచి అడుగుతుండో అని అంటే బాటనీ సిలబస్ నుంచి అడగడం జరుగుతుంది. ఓకేనా. మనం కొన్నిటిని మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ప్రీవియస్కి సంబంధించిన కొన్ని బిట్లు, నెక్స్ట్ అదేవిధంగా ఇవి కొన్ని బిట్లు చూడడం జరిగింది ఈ వీడియోలో. ఓకేనా. దీనికి సంబంధించినది మీకు సమాచారం, పూర్తి సమాచారం కావాలి అని అంటే నెక్స్ట్ మనకి హైదరాబాద్లో ఉన్న బాసరా ఇన్స్టిట్యూట్ అనే ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇవి ఏంటిదంటే లాస్ట్ ఇయర్ గురుకుల పీజీటీ టీజీటీ సిలబస్ ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకేనా. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు ద సిలబస్ మీద మీకు అవగాహన అనేది వస్తుందని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా. ప్రతి ఒక్కరూ బాసరా ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ క్లాసులు వినవలసిందిగా కోరుతున్నాము. ఒకవేళ కోచింగ్ రాని వాళ్ళు ఉంటే నెక్స్ట్ మీరు ఆన్లైన్ ద్వారా సర్టెన్ ఫోన్ నెంబర్ ఉన్నదండి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకున్నట్టయితే మీకు ఎంత అవుతుంది బాటనీ పేపర్ 1 ఎంత, పేపర్ 2 ఎంత, పేపర్ 3 ఎంత, ప్యాకేజ్ ఎంత అని ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది గురుకుల బయోసైన్స్లో బాటనీ ప్రీవియస్ పీజీటీ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మనము టీజీటీలో బిట్స్ ఎలా వస్తాయి, ఏ విధంగా ప్రీవియస్ టీజీటీ బిట్స్ని మనము దాని గురించి చర్చించడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. ఓకేనా. లాస్ట్ వీడియోలో ఒక కరెక్షన్ చేసుకోండి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందనంటే కటక్ అని పెట్టండి. ఓకేనా. అదొకటి కరెక్షన్. నెక్స్ట్ మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్గా. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.